ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు, ఆ జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం, ప్రశ్న, చదువు, విద్య, ఉద్యోగం ఎలా ఉంది, చేసే పనిది, వృత్తిది, వ్యాపారంది, తరించిన కార్యంది, నమ్మిన పనిది, ఆరోగ్య విషయంది, సంతాన విషయంది, పర్సనల్ లైఫ్ది, అనుకున్న యోగ బలంది, తరించిన కార్యంది ఎలా ఉంది చూడితే. వృషభ రాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి. లక్ష్మీదేవత వచ్చింది, అలాగే సరస్వతి దేవత, సర్వ విద్య కారకురాలు, సర్వ జ్ఞాన కారకురాలు లక్ష్మీదేవత, అలాగే మహాదేవుడు, ఆ దేవుళ్ళకి దేవుడు విఘ్నేశ్వరుడు, అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం సర్వశుభకారకుడు ఇచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, అలాగే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి. ఈ కలియుగంలో సత్యంగల దేవుడు అంటే మాత్రం సత్యనారాయణ స్వామి. ముఖ్యంగా మాత్రం ఈ వృషభ రాశి వారి జాతకముల ఆదాయం 14, ఖర్చు 14 సరి సమానం రాసి ఉందండి. సాయం చేసేది నలుగురు, ఇబ్బంది పెట్టేది నలుగురు. కానీ సత్యనారాయణ స్వామి వచ్చిండు కాబట్టి వారి గృహంలో మాత్రం ఒక శుభకార్యం ఆకస్మికంగా జరిగే అవకాశం ఉన్నదండి. చాలా సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న శుభకార్యమైనా సరే జరిగే అవకాశం ఉందండి. శుభకార్యం అంటే మాత్రం పెళ్ళి అనే కాదండి, ఇల్లు కట్టడం అనే కాదు, ఒక చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న పని తొలగిపోయే వాళ్ళకి శుభం కలిగే అవకాశం ఉందండి. ఇంకా వీరికి విరోధాలు, చిక్కులు, చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మి కళ యోగ బలం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకానికి మాత్రం గురు శుక్రవారం చాలా మంచిదండి. సప్తమి దశమి ఘడియ చాలా మంచిది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. వీరు 1000 మందికి చేయొచ్చు, 100 మందికి చేయొచ్చు, 1,00,000 మందికి చేయొచ్చు, ఎంతమందికైనా చేయొచ్చు. వీరి శక్తిని బట్టి అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, మన బంగారం, డైమండ్స్ ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది ప్రపంచంలో. కానీ మాత్రం అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండంగానే మాత్రం మన జానడి కడుపు నిండంగానే అన్నదాత సుఖీభవ అని ఒక యోగం ఉంటుందండి. చాలా వరకు శుభప్రదం అయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి జాతకానికి రోహిణి నక్షత్రం, శ్రీకృష్ణుడు అంశలో పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి. ఈ కలి ప్రభావంలో శ్రీకృష్ణుని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం విశేష యోగ బలం ఉంటుందండి. అలాగే జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కొలువు వీరభద్ర స్వామికి పూజ చేయటం కూడా చాలా వరకు విశేష యోగ బలం ఉంటుందండి వీరి జాతక బలంలో. దుష్ట శక్తులున్నా లేదా దారిద్ర బాధలున్నా, లక్ష్మి ఆగకపోవటం ఉన్నా, లేకుంటే మనశ్శాంతి లేకపోవటం ఉన్నా, నమ్మిన వారు దగా చేయటం ఉన్నా, ఆరోగ్యపరంగా అలాగే రాజకీయ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ లేదా మాత్రం మనశ్శాంతి లేకపోవటం, వివాహ విషయంలో నష్టం రావటం, సంతాన విషయంలో నష్టం జరగటం, వృత్తుల్లో నష్టం రావటం, లేదా గృహపరంగా మాత్రం మనశ్శాంతి లేకపోవడం, అష్టకష్ట చిక్కులు ఉంటే కూడా మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. కొలువు వీరభద్ర స్వామిని మాత్రం దర్శనం చేసి అక్కడ నిద్ర చేసి రావటం చాలా వరకు శ్రేయదాయకం ఉంటుందండి. అలాగే నాగేంద్రుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. వివాహం కాని స్త్రీలకు, కన్యలకు తప్పకుండా వివాహ ఫలం ప్రాప్తించే అవకాశం ఉంటుందండి. వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం తప్పకుండా వారు మనోసిద్ధి వాంఛ ఫలించే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం క్రీడాకారులకు కూడా మాత్రం చాలా వరకు మంచి శుభయోగాలు కలిసి వస్తాయండి. కానీ మాత్రం పెద్దవారు వీరికి మాత్రం తప్పకుండా వీరికి సాయం చేసే అవకాశం ఉన్నదండి. సెలబ్రిటీలతో కూడా మాత్రం వీరు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో మాత్రం కొద్దిపాటి వివాదాలు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఇక మాత్రం వీరు జ్యోతిష్యంలో చూడాలంటే షేర్ మార్కెట్ రంగం సంబంధించిన వారు కావచ్చు, స్టాక్ మార్కెట్ రంగం సంబంధించిన వారు కావచ్చు, చాలా వరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆ రంగంలో నడవాలనుకునేవారు నిదానమే ప్రధానం అన్నట్టు నడిస్తే మంచిదండి. రెండవది మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవండి. విదేశాలను ప్రయాణం చేయాలనుకునేవారు కూడా అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇక వైద్య రంగానికి సంబంధించిన వారైతే మాత్రం తప్పకుండా తిరిగి ఉండదు వీరి జాతక బలానికి. కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి శాశ్వతంగా ఉద్యోగం ఫలితం కనిపించే అవకాశం ఉంది. కానీ పర్మనెంట్ కాని వారు తప్పకుండా పర్మనెంట్ అవుతారండి. అలాగే గవర్నమెంట్ రుణం పొందాలనుకునే వారికి భగవంతుడి దయవల మూలంగా మాత్రం తప్పకుండా పని వారికి లభించే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష బలం సామాజిక పరంగా మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మాత్రం సమాజానికి మేలు చేసి నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద.
ఐఏఎస్ ఐపీఎస్ రంగం చదవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే మీరు జ్యోతిష్యంలో చూడాలంటే ఇంజనీర్ రంగంలో చదవాలనుకునే వారు కొన్ని ఇబ్బందులు తప్పవండి. కానీ ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విద్యారంగంలో చదవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం కలిసి వస్తుందండి. ఇక గవర్నమెంట్ స్కాలర్షిప్లు కూడా లభించే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో. ముఖ్యంగా ఐటీ రంగంలో వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం కంప్యూటర్ రంగం ఐటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. ఆటంకాలనేది తొలగిపోతాయండి. వీరి జాతక బలంలో పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. తండ్రిది, వంశానిది, కుటుంబానిది, సన్నిహితులది, కాలేజీది వారి పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రీడాకారులు కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వెండి బంగారం మీరు కలిసి రాదు, అన్నీ కలిసి వస్తాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ శని సరి సమాన యోగ బలంలో నడుస్తుంది కాబట్టి వీరి జాతక బలానికి మంచి యోగ బలంలో నడుస్తుంది కాబట్టి మంచి జరుగుతుంది. నవగ్రహాల్లో వీరికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. ఇక వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇష్టదైవం ప్రార్థన చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అలాగే పై రంగంలో ఉన్నవారు, కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవారు, అలాగే మాత్రం హై లెవెల్లో ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజలు, జపాలు, హోమాలు తప్పకుండా చేయించుకోవాలండి. దాని మూలంగా వీరి మీద ఉండే చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు, ఆటంకాలు, అలాగే అరిష్టాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం ఈ నెల చాలా వరకు మాత్రం కరెక్ట్ విజయదశమికి సంబంధించిన నెల రాబోతుంది కాబట్టి మంచి ఫలయుత యోగ బలం ఉంటుందండి. కానీ విజయదశమి గడియకు మాత్రం ఏదన్నా పని మొదలు పెడితే వారికి తప్పకుండా జయం లభించే అవకాశం ఉందండి. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ మూలంగా మాత్రం దయ మూలంగా మాత్రం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు పురుషులకు స్త్రీలు సాయం చేసే అవకాశం ఉంటుంది. అని ఇంకోటి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఉద్యోగం మారాలనుకున్న మారుతారు తప్పకుండా. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం చేయి వృత్తి పనిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం సరి సమానం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులు కలిసి వస్తుందండి. కానీ మాత్రం కూరగాయల వ్యాపారస్తులు చాలా వరకు ఫలవంతం ఉంటుందండి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే ఇతరత వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో ఐల్ రంగం వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వాహన రంగం వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ నరఘోష అధికం ఉంది కాబట్టి మాత్రం వీరి జాతకంలో మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామిని, విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. అలాగే శనేశ్వరుని ఆరాధన చేసి తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.